నమస్తే సార్. నమస్తే. సార్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఇబ్బంది పెడుతున్న సమస్య అంటారు. సో దీనికి నిజంగానే మెడిసిన్ అనగానే గ్యాస్ట్రిక్ అనగానే గ్యాస్ టాబ్లెట్ వేసేసుకోవడం ఇవి చేస్తున్నాం. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా విన్నాను. నిజంగా ఇది అలా కంటిన్యూగా వాడటం వల్ల ఏమవుతుంది? టాబ్లెట్ మన ఆయుర్వేదిక్లో మన మెడిసిన్స్ ఉన్నాయా సార్ దీనికి? ఆయుర్వేదంలో చూడండి, ప్రతి దానికి కూడా రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి గ్యాస్ట్రిక్ అనేది అన్నిటికన్నా భయంకరమైన వ్యాధి ఏదైనా ఉంది అంటే అది గ్యాస్ట్రిక్ సమస్య. క్యాన్సర్ని కూడా తగ్గించుకోవచ్చు, షుగర్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు, అన్ని రకాల డిసీజ్ని తగ్గించుకోవచ్చు. కానీ గ్యాస్ట్రిక్ సమస్యలకి పర్మనెంట్ సొల్యూషన్ ఈ రోజుకి రాలేదు. ఎందుకు? టైంలో తినడం, తినే ఫుడ్లో జంక్, తినే ఫుడ్లో మైదా, తినే ఫుడ్లో రీఫండ్ ఆయిల్స్, తినే ఫుడ్లో సాల్ట్, ఎలాంటి సాల్ట్ చూసుకోండి. అంటే అంత ఫుడ్ కల్తీ అయిపోయిందండి. ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది. వీటన్నిటి సమస్యల్ని అరికట్టాలంటే ఆప్షన్ కూడా లేదండి. అంటే న్యాచురల్ డైట్, ఆర్గానిక్ డైట్ అన్న పదం ఇప్పుడు వింటున్నాం కానీ ఒకప్పుడు మొత్తం ఆర్గానికే. ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ అని తింటున్నా కానీ అవన్నీ కూడా మన ఇండైజెషన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థ మందగిస్తుందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఏ డిసీజ్ అయినా సరే ఒక గ్యాస్ట్రిక్ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. బాడీలో విటమిన్స్ లోపం గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే. ఎందుకు? అక్కడ తిన్నది డైజెషన్ అవ్వట్లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. తిన్నది డైజెషన్ అవ్వకపోతేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి తినే విధానం మారాలి. ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి. పెద్దలు చాలా మంచిగా స్పష్టంగా టైంకి తిని, ఇప్పటికీ మీరు సిటీలో ఉండి మీ పేరెంట్స్కి ఫోన్ చేసేస్తే టైంకి తినమని చెప్తారు. టైం తినమ్మా, ఏ టైంకి తినమని చెప్తారో ఒకసారి అడిగారు ఎప్పుడన్నా? తిన్నావా అంటే తిన్నా, అంతే. టైంకి తినబెట్టా అంటారు, టైంకి తినండి అంటారు. ఏ టైంకి తినమని చెప్పారు? వాళ్ళు ఏ టైంకి తింటున్నారు ఒకసారి అడగలేదు. ఇలాంటి సమస్యల వల్లనే ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యలు. టైంకి నిద్రపోకిన గ్యాస్ట్రిక్ సమస్య, టైంకి ఎక్కువ జంక్ ఫుడ్ తిన్న గ్యాస్ట్రిక్. అంటే మీరు ఒక్కటి కాదండి, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా గ్యాస్ట్రిక్ సమస్యలతోటి మాత్రం పోరాడాల్సి. ఆయుర్వేదం ఏం చెప్తుంది? వంటామృతంకున్న విలువ ఏంటి? ఈ వంటామృతం వాడకం ఎందుకు తగ్గిపోయింది? ఈ వంటామృతం యొక్క గట్టెల్తిని ఎలా బాగా చేస్తుంది? ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడాలంటే అసలు ఏంది? మన ఇంటెస్టైన్, లంగ్స్, మన ఇంటెస్టైన్ని ఎలా పనిచేయాలి? దానికి ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? అన్ని తిని తగ్గించుకోవాలనుకుంటే ఎక్కడ ఆయుర్వేదం మాత్రం జరగదు. ఆయుర్వేదంలో ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చింది అంటే మసాలా ఫుడ్, పులుపు ఆపేయాలి. టైంకి, అదే 7 to 9 లోపల తినాలి. టైంకి తినమనేది పెద్దలు టైంకి తినమని చెప్పేది ఏం తెలుసా? ఉదయం 7 to 9 స్టమక్ టైం అనమాట. నైట్ అంతా కూడా మనం మినిమం ఒక 12 hours తినకుండా ఉంటాం కాబట్టి మార్నింగ్ లేస్తే ఫస్ట్ మోషన్కి వెళ్ళిపోతాం కాబట్టి స్టమక్ అనేది ఎంటీ అయిపోతుంది, ఇంటెస్టైన్ అనేది ఎంటీ అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ హెవీగా తినాలి. మార్నింగ్ హెవీగా తినాలి, బాగా గుర్తుపెట్టుకోండి. నైట్ కాదు హెవీగా తినేది. నైట్ హెవీగా తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. మార్నింగ్ హెవీగా తిని చూడండి మీరు. ఎందుకంటే బయట టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, మన బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డే అంతా కూడా మనం ఎంత హెవీగా తిన్నా డైజెషన్ అవుతుంది ఈవినింగ్ కల్లా. కానీ ఇప్పుడున్న అందరు కూడా ఏం చేస్తున్నారు? మార్నింగ్ హడావిడిగా జాబ్స్ పరిగెత్తి 2 ఇడ్లీ, ఒక దోశ పిండి బరువు ఎంత అండి? ఎలా కడుపు నిండుతుంది మీకు? మీరు అన్నం తిని చూడండి. రైస్ పెట్టుకున్నప్పుడు రైస్ వెయిట్ ఎంత, కర్రీస్ వెయిట్ ఎంత, ప్లస్ ఇవన్నీ చూసుకుంటే మార్నింగ్ హెవీగా తినాలి. ఎందుకంటే డే అంతా టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత తినిగా యాక్టివేట్గా ఏదో ఒకటి వర్క్ చేస్తుంటారు కాబట్టి జీర్ణ వ్యవస్థ అనేది యాక్టివ్గా ఉంటుంది. మధ్యాహ్నానికి 1 to 3 వచ్చేసరికి ఏమవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇంకా యాక్టివ్ అవుతుంది. ఎంత హెవీగా తిన్నా సరే డైజెషన్ అవుతుంది. అదే మీరు ఏం చేస్తున్నారు? అందరూ మార్నింగ్ లైట్గా తింటున్నారు, జాబ్కి వెళ్ళేసి లేదంటే స్కూల్కి వెళ్ళేసి మధ్యాహ్నం తిన్నట్టు మధ్యాహ్నం తింటున్నారు. అమ్మయ్య అని చెప్పి ఇంటికి వచ్చి సాయంత్రం రిలాక్స్ అయిపోయి గట్టిగా లాగిచ్చేస్తున్నారు. నైట్ హెవీగా తింటే డైజెషన్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవు. ఒక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు సమస్యలు వస్తాయి, రాసి పెట్టుకోండి. గట్ హెల్త్ అలా బాగుండాలి అనుకుంటే మార్నింగ్ హెవీగా తినండి, మధ్యాహ్నం మోడరేట్గా తినండి, ఈవినింగ్ ఇంకా తగ్గించండి. ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తినండి. మీ గ్యాస్ట్రిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. పర్మనెంట్ గా తగ్గించుకోవాలనుకుంటే వంటలో డైలీ వేసుకుని
డైలీ ఏదో ఒక వంటాందం కూడా దినచర్యలో వాడుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా అరికట్టవచ్చు. డైలీ ఒక స్పూన్ వంటాందంని నైట్ ఒక స్పూన్ ఆముదము ఒక గ్లాస్ వామ్ వాటర్ వేసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇలాంటి వంటాందంకి ఈ రోజు విలువ లేకుండా పోయింది. అసలు ఎందుకు ఆముదం అంటే అసలు ఎందుకు అవేర్నెస్ లేదు, ఎందుకు అది తీసుకోకూడదు అది పెద్ద విషయం ఏమన్నా. ఒక మన వాడకంలో ఒక ఆయిల్ అనేది పుట్టింది అంటే అది ఫస్ట్ ఆయిల్ ఏదని అంటే అది వంటాందమే. మానవ జీవన శైలిలో ఆయిల్ కూడా వాడకం అనేది ఎప్పుడు మొదలు పెట్టిందంటే అది వంటాందం నుంచి మొదలు పెట్టిందనే అవగాహన మీకు రావాలి. ఈ రోజు గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి ఆయిల్, ఆ కుసుమ ఆయిల్ అని చెప్పేసి బయట రీఫండ్ ఆయిల్స్ అన్ని కూడా ఆయిల్స్ కాదండి, ఇవన్నీ పాయిజన్స్. మీరు సెర్చ్ చేయండి కొంచెము, దయచేసి ఏ ఆయిల్ తింటున్నారు అనేది కూడా సెర్చ్ చేసి చూడండి. తినేదానికి టైం ఉంది కానీ సర్చింగ్ చేసేసి అసలు ఏంది అది ఎంత విషయం అనేది కూడా అవగాహన లేదు. కాబట్టి రూట్ కాస్ లో ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు అరికట్టాలంటే ఈజీగా డైజెషన్ అయ్యేది వెజిటేబుల్ డైట్ ని, వెజిటేబుల్స్ ని ఉడకబెట్టుకొని తిని చూడండి. చాలా మంది అడుగుతారు, సార్ నేను మార్నింగ్ స్ప్రౌట్స్ తింటా, డైజెషన్ అవ్వదండి. స్ప్రౌట్స్ తినే వాళ్ళకు 70%, 80% డైజెషన్ అవ్వదు. స్ప్రౌట్స్ మార్నింగ్ తినకూడదు. మీ గట్ హెల్త్, మీ డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడు మీరు తినండి, పచ్చివి సోక్ చేసుకొని తినండి అంతే తప్ప, లేదంటే ఉడకబెట్టుకొని తినండి. బెస్ట్ అన్నిటికన్నా ఒక హాఫ్ బాయిల్ చేస్తే అక్కడ ఒక సగం ఉడికి ఉంటుంది, సగం జఠరాగ్నిలో ఉడుకుతుంది. కాబట్టి జఠరాగ్ని యొక్క వేడికి మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కొంచెం హాఫ్ బాయిల్ చేసుకొని తినండి ఏదైనా. అన్ని ప్రోటీన్ ఫుడ్, అన్ని రకాల పప్పు దినుసులు, అన్ని రకాల స్ప్రౌట్స్ ని కొంచెం ఉడకబెట్టుకొని తినండి. మీ గ్యాస్ట్రిక్ సమస్యలు రావు. కానీ డైరెక్ట్ గా తింటా నాకు బాగానే ఉంది అని అంటే ఇప్పుడు బాగుంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఎప్పుడు తినాలి సార్ ఇది? ఇవన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత తినాలి. ఫస్ట్ ఒక 1 మంత్ మెడికేషన్ ఉన్నప్పుడు తినొద్దు లేదు. కాబట్టి ఫస్ట్ ఒక 1 మంత్ మీరు మీ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక 1 మంత్ మీరు వెజిటేబుల్ డైట్ చేసి చూడండి. వెజిటేబుల్స్ ని హాఫ్ బాయిల్ చేసుకుని తినండి. 70 రకాల వెజిటేబుల్స్ ఉన్నాయండి మనకు. 70 రకాల వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరలు, అన్ని కూరగాయలు అన్ని కూడా 70 రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక 4 రకాల వెజిటేబుల్స్ ని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్ వేసుకుని ఒక విజిల్ పెట్టండి. ఒకటే విజిల్ పెట్టండి చాలు, హాఫ్ కుక్ అవుతుంది. దాంట్లో తగినన్ని కారం కావాలంటే తగినన్ని చిల్లీస్ వేయండి, తగినంత సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుని తిని చూడండి ఒక 1 మంత్. అన్ని డిసీజ్ పోతుందండి. 1 మంత్ వెజిటేబుల్ డైట్ చేస్తే అన్ని డిసీజ్ పోతుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, వెజిటేబుల్ డైట్ చేసి చూడండి. మీరు గ్యాస్ట్రిక్ హెల్త్ ప్రాబ్లమ్స్, మీ గట్ హెల్త్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఖచ్చితంగా ఒక 1 మంత్ మీరు వెజిటేబుల్స్ ని తిని చూడండి. రైస్ తీసుకోవచ్చండి, మన జీర్ణశక్తి బాగున్నప్పుడే. ఏదని ఇప్పుడు నేను ఏమి తినానండి, నేను జస్ట్ 2 పుల్కాలు తింటానండి అంటారు. నేను ఏం తినండి, కొద్దిగా రైస్ తింటానండి అంటారు. ఇక్కడ రైస్ ప్రాబ్లం కాదు, పుల్కాలతో ప్రాబ్లం కాదండి, చపాతీతో ప్రాబ్లం కాదు. చపాతీతో పుల్కాలతో ఏం తింటున్నావు అంటే ½ కేజీ చికెన్ తింటున్నాం. ఎంత కామెడీ అంటే ఇది, ½ కేజీ చికెన్ మీ ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్రోటీన్ అంటారు కదా సార్, ప్రోటీన్ అంటారు కదా, చికెన్ ఎంత తిన్నా మీరు జీర్ణించుకునే శక్తి ఉన్నప్పుడే తినాలి. మీరు ఎంత సంపాదించినా ఎంత హార్డ్ వర్క్ చేసినా డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే వేస్ట్ అండి మీరు. కాబట్టి మీ జీర్ణశక్తి, నేను కిలో చికెన్ తింటాను నాకు డైజెషన్ బాగానే అవుతుంది అంటే మీ డిసీజ్ ఎందుకు రావాలి? మీరు మంచి ప్రోటీన్ మంచిది కదా, తిని డిసీజ్ బారిన ఎందుకు పడుతున్నారు? మరి అది చూడండి. ఫస్ట్ తినేది బాగానే ఉంది, తిని డిసిజన్ బారిన ఎందుకు పడుతున్నారు? అంత మంచి ప్రోటీన్ తింటే మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మీ మోకాలకు ప్రోటీన్ మంచిది అనుకుంటే తిని మంచి రోజు నాన్ వెజ్ తినేసి మంచి ప్రోటీన్ ఫుడ్ తిని తగ్గించుకోండి కదా. ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి ప్రాబ్లమ్స్? మీ డైజెషన్ సిస్టమ్ వల్ల, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే ఇవన్నీ. గ్యాస్ట్రిక్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ కి నిద్ర లేకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. నిద్ర అన్ని సమస్యలకు, ప్రతి ఒక్క డిసీజ్ కి గ్యాస్ట్రిక్ సమస్యనే. గ్యాస్ అవుతుంది అంటే, ఇంటర్నల్ గా గ్యాస్ పెరుగుతుంది అని అంటే మీకు డైజెషన్ అవ్వలేదు అని అర్థం. ఆ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్ డైట్ చేస్తే ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మా దగ్గర పిప్పల చూడడం అని ఉంటుంది, దాన్ని అల్లం రసం వేసుకొని డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాడితే గ్యాస్ట్రిక్ సమస్యల్ని పర్మనెంట్ గా తగ్గించుకోవచ్చు, బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా ఆయుర్వేదంలో చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మేము చాలా మందికి చెప్పాము. పిప్పల చూడడం చాలా మంది తీసి పడేస్తారు, కానీ నేను చెప్పిన చాలా మందికి చెప్పినవి ఉన్నాయి, చాలా వీడియోస్ లో చెప్పాను. పిప్పల చూడ వాడుకుంటూ నేను చాలా హెల్దీగా ఉన్నాను సార్ అని చాలా కాల్స్ వస్తాయి. అంటే ఒక చిన్న రెమెడీ కూడా మన జీవనశైలిని మొత్తం మార్చేస్తుంది. అన్ని డిసీజ్ కి రూట్ కాస్
సెట్ చేస్తుంది అనమాట. ఓకే. జీవన విధానంలో మనకు ఆయుర్వేద వైద్య విధానం అనేది మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. పంచభూత తత్వాన్ని మొత్తం మన పంచభూతాలతో ఆవిర్భవించిన మన మానవ దేవానికి మీ ఆయుర్వేద అనేది బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఏ రోగమైనా సరే అండి, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. షుగర్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. బీపీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. థైరాయిడ్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఆకలి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్ అన్నమాట. ఆయుర్వేద వైద్య విధానంలో ఏంటంటే ప్రతిది కూడా రూట్ బ్యాలెన్సింగ్ కాబట్టి బ్యాలెన్సింగ్ చేస్తుంది. కాబట్టి రూట్ కాస్ లో గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా క్రానిక్ డిసీజ్ కి రూట్ కాస్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.